నమస్కారం అండి. నా పేరు మోహన్ రావు, అట్లాంటా నుండి మాట్లాడుతున్నాను. ఈవేళ తారీఖు ఏప్రిల్ 9th, 2025. షార్ట్ వీడియో క్లిప్పింగ్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. జస్ట్ వాచ్ అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డిలీట్ ఇట్, నో ప్రాబ్లం. వీడియో క్లిప్పింగ్ అది టాపిక్ ఏంటంటే, ఐ వాంట్ టు నో హౌ హారిబుల్ పీపుల్ కెన్ బీ. 1967లో జనవరి, ఫిబ్రవరి ఆ ప్రాంతంలో పంట రామచంద్రరావు గారు, పట్నాల రంగనాయకులు గారు, పట్నాల వీరభద్రరావు గారు, రాఘవరావు గారు, ఇంకెవరు ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు అందరూ నా మ్యారేజ్ వాళ్ళ రెండో అమ్మాయిని నాకు ఇవ్వడానికి మా ఇంటికి వచ్చి మా నాన్నగారు దేవ జగన్నాథన్ గారితో ఏం చెప్పారంటే, మా అమ్మాయి పేరుని 2 ఎకరాల పొలం ఉందండి, అది ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాం, తర్వాత మిగతా బోల్డ్ బంగారాలు మిగతా మేడలు అన్నీ ఉన్నాయి, అన్నీ ఇస్తాం ఈక్వల్గా అని చెప్పేసి మా నాన్నగారిని ఏమో మభ్యపెట్టి, అంటే ఆ రోజుల్లో చెప్పేసి ఆయన నమ్మేశారు. ఓకే అన్నారు, పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఎంత 2025లో ఉన్నాం. ఇది ఒక 25, తర్వాత 67లో మ్యారేజ్ అయిందంటే అదొక 33. సో 25 + 33 ఈజ్ వాట్ 58 years. 50 years తర్వాత నేను మాట్లాడుతున్నాను. అయితే ఆ 2 ఎకరాల పొలం అక్కడ పాసెలపూడి ఉంది కదా, నేను అట్లాంటా నుండి అమలాపురం వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ ఆటో కట్టించుకొని పాసెలపూడికి వెళ్ళడం, అక్కడ స్థలాలన్నీ చూడడం, సుందర పేరుని, మా ఆవిడ పేరుని ఏ పొలం ఉందో బిట్టు చూడడం, అక్కడ ఆక్యుపై చేసిన వాళ్ళతో మాట్లాడడం జరిగింది. బాటమ్ లైన్ ఏమిటంటే, అబౌట్ 25 years బ్యాక్ పట్నాల సత్యనారాయణరావు మా పెదబావ మరిది అక్కడికి వచ్చి కొంత దొంగ డాక్యుమెంట్స్, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఎవరినో లేడీని పెట్టి ఈవిడే మా అమ్మగారు, ఈవిడే అంత డెసిషన్ తీసుకుంటుంది అని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో అది అమ్మేసి ఆ క్యాష్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఎవరు? మా పెదబావ మరిది పట్నాల సత్యనారాయణరావు. Okay, so that's about it. So the documents are fabricated and sold on this spot. అమ్మేసాడు ఆయన ఎప్పుడు 25 years back. Now the situation is, I'm not making any complaint. I just want to tell you how people could be so crooked, so monstrous, so God-fearing, no God-fearing at all. Okay, anyway, just for your information, thanks a lot. Appreciate it.